శిరోమణి సమ్మగారు ఇది నిర్వర్తించడం చాలా గొప్ప విశేషం అండి. అందరం డబ్బులు ఇస్తాం అన్నదానానికి, ఇవ్వడం చాలా తేలిక, ఒక పని చేయటం మటుకు చాలా కష్టమైన విషయం. వాళ్ళు అందులో ఈ వృద్ధాప్యంలో ఇంత శ్రద్ధగా అందరినీ ఓపికగా చేయటం అనేది చాలా విశేషమైంది. వాళ్ళని మనం ప్రోత్సహించాలంటే ఈ సత్రానికి రావాలా, మనం ఇతోధికంగా మన వంతు మనం ఏ రకంగా సహాయం చేయగలమో ఆ సహాయం చేయాలా, వాళ్ళని ఆయురారోగ్యంగా సంతోషంగా వాళ్ళిద్దరూ ఉండాలా అని కోరుకుంటున్నాను. పార్వతీ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. మీరు చేసే సహాయం, ప్రతి సహాయం కూడా ఇక్కడికి వచ్చేటువంటి అన్నార్థులకు చెందాలనేటువంటి అదే అండి అభిలాష. అదొకటి మా సేవకు మేము ఎక్కువ అట్లాగా సేవ కాదు. మీ వచ్చిన వాళ్ళకు ఇలాంటి సృష్టి అయినటువంటి తృప్తికరమైనటువంటి భోజనాన్ని అది నేననేది మేము ఇవ్వటం గొప్ప విషయం కాదు, మీరు చెయ్యటం చాలా గొప్ప విశేషం. కాదమ్మా, పలికడిది భాగవత పలికించేది వాడు రామభద్రుండట నే పలికిన భవహరమ మీరు చేయటం కూడా చిన్న విషయం కాదు. వీళ్ళు చేసిన వంటలు అద్భుతమైతే వారు చూపిన ఆదరాభిమానాలు అమోఘం. అందుకే ప్రత్యేకించి వాళ్ళ రుణం ఏమి ఇచ్చినా కూడా తీర్చుకోలేం. ఈ వయసులో నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి వ్యయ ప్రయాసాలకు వచ్చి శనివారం ఆదివారం అందరు బ్రాహ్మణుల్ని చక్కగా ఆదరించి మాకు కడుపు నిండా భోజనం పెట్టిన వాడికి ఆ పరమేశ్వరు, ఆ లక్ష్మీనరసింహస్వామి బాగా చల్లగా చూడాలని కోరుకుంటూ మనసా వాచ కర్మన ఆయన ఆరోగ్యంగా ఉండి మనల్ని చూసుకుంటూ వాళ్ళని కూడా చూసుకోవాలని ఆ భగవంతుడు కోరుకుంటూ వేలమూరి వంశం సుఖంగా ఆ చంద్రతారానికి ఉన్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించి ఎక్కడో కువైట్లో ఉన్నటువంటి వారు ఈ రోజు అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.